అమ్మ అనుగ్రహం వల్ల నీకెలాంటి సమస్యలు లేవు కదా? అంతా అమ్మ అనుగ్రహం. ఏం భయపడకు. ఇక నీ మంత్రిసభకి ఏ గంటలు లేదు. సంతోషం. నమ్మిన భక్తుల్ని ఎప్పుడూ అమ్మ కాపాడుతూనే ఉంటుంది. అమ్మా ఆశీర్వదించండి. గోవిందు, ఆడదాని చేత హాయిగా కాళ్ళు పిసికించుకునే వంశం మందే. వాడు కాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నాడు. ఆడంగి వెధ. ఎన్నమ్మా? 10. రేపు ఫోన్ చేయి. నే కొంచెం బిజీగా ఉన్నాను. నాకు ఎన్నో పనులున్నాయి. అదిగో డూప్లికేట్ శ్రీదేవి. ఎక్కడ దిగరా? ఈ పోజ్ అంటే దెయ్యాలకే హడల్. నన్నే మోసం చేస్తావా? నీ గొంతు పిసికి చంపేస్తాను. అదిగో చూసావా, మన వాళ్ళు దానికి స్పాట్ పెట్టడానికి కరెక్ట్ గా వచ్చారు. నువ్వు వెళ్ళరా, వాళ్ళిద్దరి శవాలు నాకు కావాలి. కమిషనర్ గారేనా? నా పేరు భుజంగరావు అంటారులేండి. ఎలాగైనా నా మూలంగా మీకు ప్రమోషన్ మెడలో వస్తే నేను మహా సంతోషపడతాను. చెప్తాను, తొందరపడకండి. మీ డూప్లికేట్ ఒకటి ఉంది కదా, ఆ కిలాడిని మీరు వస్తే పట్టుకోవచ్చు. ఇక్కడే లక్డీ కప్పుల పక్కన. భుజంగరావు గారు, జిగ్బాలే, ఈ కానుక మీరు స్వీకరించాలి. అయ్యో, పోలీసులు! ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి. నా మ్యాజిక్ ఉపయోగిస్తా చూడు. ఎలాగా? మనస్సుని ఏకాగ్రత చేసుకుని చేసినట్టుగా నువ్వు చేస్తే చాలు. ముందు కూర్చో. బర్రెలు మాయగా ఉంది. ఏంటిది? నమస్కారం.
ఎక్కడ వాళ్ళు? అరుగు. అవి బర్రెలు కదా. అవును, వాళ్ళ బర్రెలే. నాతో పరాచికలు ఆడుతున్నారా? కాదు మేడం, వాళ్ళు బర్రెలయ్యారు. ఇదంతా ఆ మంత్రగాడి మ్యాజిక్. ఏమిటి మీరు మాట్లాడుతుంది? ఆ పానకాల స్వామి మీద ఒట్టు మేం కళ్ళారా చూసాం. తెలిసింది మేడం, వీళ్ళ నా గేదెలు వెనక నుంచి కొమ్ములతో కుమ్ముంటాయి, అందుకే వీళ్ళు ఇలా వెళ్తున్నారు. అయ్యో కాదు సార్, వాళ్ళు కింద కూర్చోగానే ఇద్దరికి ఇలా కొమ్ములు వచ్చేసినాయి. అంటే రూపాలు మారడం. మేడం, ఇది ఇంద్రజాలం తెలిసిన వాళ్ళే చేయగలుగుతారు. కమిషనర్, నన్ను చంపడానికి వస్తున్నావని అది నిన్న ఫోన్ చేసింది. ఇవాళ యమధర్మరాజు వాహనాల్లా వచ్చారు. అయ్యో పానకాల స్వామి, వాళ్ళు యమదూతలే. ఇక్కడికి చచ్చేనా లేదో చూడాలనా? నేనెంత కష్టపడి ఇక్కడికి వచ్చానో తెలుసా కిట్టో? ముందసలు రాకూడదని అనుకున్నాను. ఒంట్లో బాగాలేదని చెప్తే మనసు ఒప్పుకోలేదు. నేనంటే నీకు ఇంత అభిమానం ఎందుకు? మీ అక్క ఇలాగే పగ ద్వేషం ఉంటే బాగుండేది. చచ్చేంత వరకు చూడకుండా ఉండొచ్చుగా. సారీ సారీ కిట్టో. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? నీ చేయి తగిలిన వెంటనే నాకెక్కడలేని ఊపు వచ్చింది. కళ్ళు మూసుకుని పడుకో. తీయ తీయని కలలు రావడానికి నేను మందిస్తాలే. మ్యాజిక్ నేర్చుకోకపోతే నువ్వేం చేసేవాడివి? బాబు మోహన్లా కామెడీ చేసేవాడిని. ఈ మ్యాజిక్ కేవలం కాలక్షేపానికే కాదు, ఇలాంటి క్రిమినల్ పనులకు కూడా ఉపయోగపడుతుందని కనిపెట్టింది నేను కదా. ఒప్పుకుంటాను. ఆ, ఫైల్స్ అనే ప్లాన్ ప్రకారం అక్కడ చేరాయి గనక ఇక ముందు ఎత్తులన్నీ మనం జాగ్రత్తగా వేయాలి. జాగ్రత్తగా అంటే కమిషనర్ శ్రీదేవికి భుజంగరావుకి మధ్య భయంకరమైన ఒక యుద్ధం సాగితేనే నెమ్మదిగా మన లక్ష్యాలన్నీ మనం సాధించగలం. ఒకే దెబ్బకు 2 పిట్టలు. దానికో దారుంది. ఆ సెలవులేవు. హలో, ఎవరు? భుజంగరావు అనే ఒక మహా ఉత్తముణ్ణి మనసులో ఆరాధించే ఒక భక్తుణ్ణి. నీ పేరేంటి? నా పేరు సుందరమూర్తి. నీలాగే ఇప్పుడు నాకు కూడా ఒక పరమశత్రువు కడపరెడ్డి. వాడి మనుషులు ఎత్తుకుపోయిన నీ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు కమిషనర్ ఇంట్లో ఉన్నాయి. నిజంగానా? అవి ఎక్కడున్నాయో చెప్తా. కమిషనర్ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో గ్లాస్ టీ పాయ్ కింద ఉన్నాయి. ముడుపులిస్తే పరుపులు వేసే రకం. పచ్చ నోట్లు విసిరేస్తే మీ ఫైల్స్ అన్ని తిరిగి ఇచ్చేస్తుంది. మీరు చేసేవన్నీ చాలా రహస్యంగా చెయ్యాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏం డౌట్ లేదు, విడత పిచ్చి నా కొడుకు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇది ఎవరిలో తెలుసా? ప్రధానమంత్రి ఇల్లైనా సరే నాకేం భయం లేదు. ఇన్స్పెక్టర్, నా పేరు భుజంగరావు. కమిషనర్ రమ్మంటే వచ్చాను. సిపిఎస్ మూర్తి. సరా మొగుడు ఐఏఎస్, పెళ్ళం ఐపీఎస్. నమస్కారం. నమస్కారం. వ్యాపారంలో గాని రాజకీయాల్లో గాని విరోధం ఒక తామరాకు మీదనున్న నీటి బిందువులా ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి ఒక మంచి అవగాహన ఉండాలి. అదే ఎప్పటికైనా శాశ్వతం. పైగా కమిషనర్ అయినా రాష్ట్ర మంత్రి అయినా వాళ్ళని ఇంట్లో కలుసుకోవడం మా అన్నయ్యకి అలవాట్లేదు. ఇలా రావడం ఆయనకి ఇదే మొదటిసారి. చూడండి మేడం, ఏ ప్రాబ్లం అయినా అటువాళ్ళు ఇటువాళ్ళు తాడు తెగదాకా లాక్కూడదు. అందువల్లే అంతస్తు మరిచి రాజీ పడదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఎంతైనా ఆడపిల్లన్నాక కోరికలు ఉంటాయి కదా, అది ఇవ్వరా? వాట్ ఇస్ దిస్? ఒక చిన్న బహుమానం. వాట్ డు యు మీన్? ఏమిటి, డైరెక్ట్ గా ఇవ్వకూడదంటారా? ఇది నాకెందుకు ఇస్తున్నారు? కడపరెడ్డి ఇచ్చిన దానికంటే 1 లక్షైనా ఎక్కువ ఇవ్వగలిగిన ఆస్తి మాకుంది. చూడండి, చాలకపోతే ఎంత కావాలో చెప్పండి, ఇస్తాం. మీరు ఆ ఫైల్స్ మాకు ఇవ్వాలి. ఫైల్సా? నంగనచ్చిలా నటించుకో. ఇది డ్రాయింగ్ రూమేగా? అవును. డ్రాయింగ్ రూమ్ లో గ్లాస్ టీపాయ్ కింద ఉన్నాయని వాడు చెప్పాడే. ఇదిగో ఇదే ఆ టీపాయ్. కరెక్టే అన్నయ్య, ఫైల్స్ మళ్ళీ చూసి నవ్వుతున్నాయి. పానకాల స్వామి